ప్రజాప్రభుత్వం తమకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ 2008 డిఎస్సీ అభ్యర్థులు ప్రజాభవన్ వద్ద ఆందోళన చేపట్టారు. ప్రజావాణి కార్యక్రమంలో చాలాసార్లు తమ గోడును విన్నవించుకున్నా పట్టించుకోవటం లేదని వాపోయారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్యోగాలు ఇచ్చేందుకు మంత్రివర్గ ఆమోదం తెలిపిందని అభ్యర్థులు అన్నారు. అనంతరం 100 రోజుల క్రితం ధ్రువపత్రాల పరిశీలన పూర్తయిందన్నారు. 3 నెలలుగా జీవనభృతి లేక కుటుంబం గడవడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే తమ సమస్యను పరిష్కరించాలని అభ్యర్థులు వేడుకుంటున్నారు. మొట్టమొదటి కేబినెట్ మీటింగ్ లోనే మాకు ఉద్యోగాలు ఇస్తారని చెప్పగానే చాలా సంతోషం కలిగింది. వెరిఫికేషన్ జరిగి 100 రోజులు గడిచినా కానీ మాకు ఇంతవరకు ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇంటి దగ్గర బయట ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాలు చేస్తున్నారని అందరు చెప్పడం కానీ మేము మా ప్రజాప్రభుత్వాన్ని మేము అవహేళనకు గురవుతున్నాం. చేస్తున్న ప్రైవేట్ ఉద్యోగాలు కోల్పోయి మేము రోడ్డుల మీద పడ్డాం. దయచేసి మేము మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. ఈ నూతన సంవత్సరాలనే మాకు ఉద్యోగాలు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. ఉన్నటువంటి ప్రైవేట్ ఉద్యోగాలు కోల్పోయి మేము రోడ్డు మీద పడ్డాం. మాకు ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పేసి బయట సమాజంలో ఇంట్లో కుటుంబానికి చెప్పుకొని మురవాలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా సరే మా యొక్క సమస్యను త్వరగా తేల్చాలి. దయచేసి ఇప్పటికైనా మా సమస్యను సత్వరమే పరిష్కరించి మాకు త్వరగా న్యాయం చేసి పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం.